పురాణి హవేలీ ఆ పేరులోనే పాత బస్తీ భవనం అని ఉంటుంది. అక్కడ 150 ఏళ్ల కిందట నవాబుల కాలం నుండి పాత బస్తీ వేదికగా పరిపాలన భవనాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానం అక్కడి నుండే నడిచేది. ఆ తర్వాత నగరానికి కొత్వాల్ కార్యాలయంగా పేరు గడించింది. కాలక్రమేణా బషీర్బాగ్ అక్కడి నుండి ప్రస్తుతం బంజారా హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి కమిషనర్ కార్యాలయం మారిపోయింది. ప్రస్తుతం పురాణి హవేలీ పాత కమిషనర్ ఆఫీస్ అంటూ పేరు పాతుకుపోయినా అక్కడ సౌత్ జోన్ డీసీపీ ఆఫీస్, టాస్క్ ఫోర్స్ ఆఫీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఈ కార్యాలయాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నగర కమిషనర్ సివి ఆనంద్ ఆ భవనాలకు కొత్త శోభ తేవాలని నిర్ణయించారు. 150 సంవత్సరాల నాటి భవనం 4 ఏళ్ల క్రితం పైకప్పు కూలిపోయి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. హైదరాబాద్ నగర వారసత్వాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పునరుద్ధరణకు పూనుకున్నారు. గ్రీన్గో సిఎండి అనిల్ ఆర్థిక సహకారంతో 2022 డిసెంబర్లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2023 అక్టోబర్లో కమిషనర్ ఆనంద్ బదిలీ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు తాత్కాలికంగా నిలిచిపోయింది. 2024 సెప్టెంబర్లో ఆనంద్ తిరిగి పోలీస్ కమిషనర్గా నియమితులైన తర్వాత పునరుద్ధరణ పనులకు మరింత వేగం పెంచారు. ఈ పనులను డెక్కన్ ట్రైటన్ ఏజెన్సీ అధినేత మీర్ ఖాన్ పర్యవేక్షణలో సవాలుతో కూడుకున్న పనులను నాణ్యతతో నిర్వహించారు. మొత్తానికి కార్యాలయం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ పోలీసింగ్ చరిత్రలో ఈ భవనానికి విశేష ప్రాముఖ్యత ఉంది. పాత బస్తీ పర్యటనల సమయంలో కొత్వాల్కు మర్యాదైన కార్యాలయం సిద్ధమైతున్నందున కమిషనర్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. తిరిగి కార్యాలయం ప్రజల అందుబాటులో ఉండబోయేలా ప్రారంభించారు. పునరుద్ధరించబడిన ఈ చారిత్రక నిర్మాణం హైదరాబాద్ నగరం తమ సంస్కృతి, పరిపాలన వారసత్వాన్ని గౌరవిస్తూ దాన్ని భద్రంగా కొనసాగిస్తుండడానికి ప్రతీకగా నిలిచింది. కమిషనర్ ఆనంద్ చేపట్టిన ఈ అభివృద్ధి పనులను నిజాం వారసులే కాకుండా పాత బస్తీ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.